ఫ్రెండ్స్, ఇండియన్ మొబైల్ మార్కెట్లో బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఎక్కువ మొబైల్స్ను లాంచ్ చేస్తూ మార్కెట్లో పాగా వేసిన చైనీస్ బ్రాండ్లకు పోటీగా శాంసంగ్ ఎం సిరీస్ పేరుతో శాంసంగ్ గెలాక్సీ M10 అండ్ శాంసంగ్ గెలాక్సీ M20 స్మార్ట్ ఫోన్స్ని ఈరోజు శాంసంగ్ ఇండియాలో లాంచ్ చేసింది. వీటిని ఫిబ్రవరి 5 నుండి అమెజాన్ అండ్ శాంసంగ్ స్టోర్లో సేల్లోకి తీసుకురాబోతుంది. ఇప్పుడు నేను ఈ శాంసంగ్ గెలాక్సీ M10 ఫుల్ డీటెయిల్స్ అలాగే ఈ ఫోన్పై నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మరొక వీడియోలో శాంసంగ్ గెలాక్సీ M20 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్రెజెంట్గా మన ఛానల్లో ఒక గివ్ అవే కంటెస్ట్ రన్ అవుతుంది. ఇది ఫిబ్రవరి 2 మిడ్ నైట్తో ఎండ్ అవుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి 3 లక్కీ విన్నర్స్ డ్రా తీసి ఒక్కొక్కరికి 1000 రూపీస్ వర్త్ గల బ్లూటూత్ ఇయర్ ఫోన్ని ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ముందుగా ఈ శాంసంగ్ గెలాక్సీ M10 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ చేయబడింది. ఫ్రంట్ ఇన్ఫినిటీ వి డిస్ప్లే అంటే వి షేప్లో డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. బాటంలో స్మాల్ చిన్, రేర్ సైడ్న వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, శాంసంగ్ లోగో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు, ఓన్లీ ఫేస్ అన్లాక్ ఫీచర్ మాత్రమే ఉంటుంది. దీని థిక్నెస్ 7.7 mm, ఈ ఫోన్ వెయిట్ 160 గ్రామ్. ఇది 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, అది ఓషన్ బ్లూ అండ్ చార్కోల్ బ్లాక్. ఇక డిస్ప్లే చూస్తే ఇది 6.2 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. దీన్ని శాంసంగ్ ఇన్ఫినిటీ వి డిస్ప్లేగా పేర్కొంటుంది, అంటే నాచ్ వి షేప్లో ఉంటుంది. దీని రెజల్యూషన్ 1520x720 పిక్సెల్. దీని పిక్సెల్ డెన్సిటీ 270 ppi. దీని ఆస్పెక్ట్ రేషియో 19:9. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90%గా ఇవ్వబడింది, అంటే ఇది కంప్లీట్ బేస్లెస్ ఫోన్గా చెప్పొచ్చు. ఇక ప్రాసెసర్ గురించి చూసినట్లయితే ఇందులో శాంసంగ్ ఎగ్జినోస్ 7870 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 14 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. దీని క్లాక్ స్పీడ్ 1.6 GHz. ఇందులో మాలి T830 MP1 GPU ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ కంటే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, అంటే రెడ్మీ 6 Pro అలాగే రెడ్మీ Y2 కంటే కాస్త గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో మనం చూడొచ్చు. ఇక కెమెరా చూస్తే రేర్ డ్యూయల్ కెమెరాలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f1.9. సో అపర్చర్ f1.9 కాబట్టి ఇది లో లైట్లో కూడా మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ 5 మెగాపిక్సెల్ 120° వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ కోసం లైవ్ ఫోకస్ ఫీచర్ని యాడ్ చేశారు. ఇది 1080p at 30 fps వరకు వీడియోని రికార్డ్ చేస్తుంది. ఇక ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దీని అపర్చర్ f2.0. సెల్ఫీ ఫోటోస్ కోసం ఇందులో ఇన్ డిస్ప్లే ఫ్లాష్ ని ఎనేబుల్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో వస్తుంది. ఇక బ్యాటరీ చూసినట్లయితే ఇందులో 3400 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇందులో 3.5 mm జాక్, డ్యూయల్ 4G OLT సపోర్ట్, ఫేస్ అన్లాక్ ఫీచర్ తో పాటు HD కంటెంట్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఇందులో వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2GB RAM 16GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ 7990 గాను, అండ్ 3GB RAM 32GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ 8990 గా ఫిబ్రవరి 5 నుండి అమెజాన్ అలాగే శాంసంగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 8000 to 9000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ ఈ ఫీచర్స్ తోటి ఒక లీడింగ్ బ్రాండ్ అంటే శాంసంగ్ ఒక బడ్జెట్ ఫోన్ ని తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. అలాగే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి చైనీస్ ఫోన్లకి ఇది ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M10 ఫుల్ డీటెయిల్స్ అండ్ మై ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ శాంసంగ్ గెలాక్సీ M10 పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్గా మన ఛానల్లో ఒక గివ్ అవే కంటెస్ట్ జరుగుతుంది. ఫిబ్రవరి 2తో కంప్లీట్ అవుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి నాకు నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. మన ఛానల్ మీరు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.